అనేది మొదటి రోజు నుంచి వీళ్ళు చేస్తూనే ఉన్నారు. అందుకే నేను ఖచ్చితంగా ఒకవేళ 99% ఇది ప్రమాదం, 1% ఏదన్నా హత్య అనే యాంగిల్లో కనుక పరిశోధన చేస్తే ఖచ్చితంగా ఈ పాస్టర్లోనే ఎవరో చేశారు. హాస్టల్లో కానీ మీరు ఇందాక మాట్లాడేటప్పుడు కల్వర్ సంతోష్ గురించి మాట్లాడారు, కానీ సతీష్ గురించి మాట్లాడారు. ఆయన చాలామంది దూరం నుంచి ఎంతోమంది చూడడానికి వచ్చారు, కానీ ఆ రోజు సతీష్ గారు రాలేదు. ఏంటంటారు? వాళ్ళు కొంతమంది లెవెల్ మెయింటైన్ చేస్తారు, లేకపోతే వాళ్ళకి పడతారు. రకరకాల కారణాలు ఉంటాయి. అవి ఎందుకు అనేది వాళ్ళే చెప్పాలి, మనకు సంబంధం లేదు. కానీ నేను చెప్పేది ఏంటంటే పాస్టర్లకి మధ్య కాంపిటీషన్ ఉంటుంది. ఇప్పుడు వీళ్ళందరూ వచ్చి ప్రవీణ్ పగడాలు మా అన్న తమ్ముడు అని మాట్లాడుతున్నారు, కానీ బ్రతికొండంగా ప్రవీణ్ పగడాలకు వార్నింగ్ ఇచ్చిన పాస్టర్లు ఉన్నారు, తలకాయ తీసుకురామని చెప్పిన పాస్టర్లు ఉన్నారు, ప్రవీణ్ పగడాలు దొంగ వెధవని తిట్టిన పాస్టర్లు ఉన్నారు. నువ్వు వాళ్ళందరూ ఇప్పుడు ఎలా మంచోళ్ళు సన్నిహితులు అయిపోయారు ఈయనకి అంటే వీళ్ళు ఇంకొక మతం మీద తోసేయడానికి ఇప్పుడు వీళ్ళందరూ ఒకటి అనే విధంగా ప్రచారం చేస్తున్నారు. కానీ అసలు వీళ్ళకి లోపల వీళ్ళకున్నంత గొడవలు ఇంక బయట ఎక్కడా కూడా ఉండవు. రకరకాల తిట్లు కూడా తిట్టుకుంటారు, వార్నింగ్లు ఇస్తారు వీళ్ళు. అంటే పాస్టర్లలోనే ఒకవేళ ప్రవీణ్ పగడాలకి ఎవరైనా శత్రువులు ఉండే అవకాశం ఉంది, వాళ్ళల్లోనే ఇది జరిగే అవకాశం. ఒకవేళ హత్య అయితే కానీ 1% ఏదన్నా హత్య అనే యాంగిల్లో చూస్తే ఖచ్చితంగా పాస్టర్లే. వీళ్ళు ఇప్పుడు వీళ్ళ స్వలాభం కోసం ఏదైతే కొంతమంది వ్యక్తుల మీద రుద్దాలని ప్రయత్నం చేస్తున్నారు, ఒక మతం మీదకి కొంతమంది గొర్రెల్ని, అదే మా భాషలో గొర్రెలు, వాళ్ళ భాషలో విశ్వాసులు, బైబిలే చెప్తుంది గొర్రెలు అని చెప్పి, అదే తప్పు పదం కాదు. ఇంకొకటి ఆర్టీవీ, మీది ఆర్టీవీ కదా, క్షమాపణ చెప్పిందని చెప్పి ఒక వీడియో సర్క్యులేట్ చేస్తున్నారు. మీరు చెప్పారా? క్షమాపణ చెప్పారా? మీరు చెప్పలేదు, అది ఫేక్ వీడియో. మరి మిమ్మల్ని వదిలిపెట్టారా? వాళ్ళు మీడియాని వదిలిపెట్టట్లా, సంస్థని, హిందూ సంస్థను వదిలిపెట్టట్లా, గవర్నమెంట్ని వదిలిపెట్టట్లా, పోలీసులను వదిలిపెట్టట్లా. అందరూ దొంగలు అంటున్నారు, అందరూ మార్పింగ్ అంటున్నారు. అంటే ఎంత పెద్ద నెట్వర్క్ పనిచేస్తుంది వెనకాల, మీకు అర్థమవుతుందా? రీసెంట్గా ఒక అమ్మాయి పార్వతి అని చెప్పి ఆమె కూడా వీడియోలు చేస్తారు హిందుత్వం కోసం. ఆవిడ మీద ఒక ఫేక్ వీడియో తయారు చేశారు, పగడాలు పగిలిందని చెప్పి ఏదో పాట పాడినట్టుగా. అది పాడింది ఎప్పుడు? ఒక నెల క్రితం, 2 నెలల క్రితం. అతను హిందుత్వం గురించి క్రిటిసైజ్ చేస్తుంటే నేను కౌంటర్స్ ఇస్తే, నీకు కరుణాకర్ గారు నీకు బాగా కౌంటర్స్ ఇచ్చారు, ఇప్పుడు పగిలిందా నీకు అని మాటలు తీసుకొచ్చి చచ్చిపోయిన తర్వాత వెటకారం చేస్తుందని చెప్పి ప్రచారం చేశారు. తర్వాత కొంతమంది ఎవరైతే ప్రచారం చేశారో ఆ పాస్టర్ క్షమాపణ చెప్పారు. పదుల సంఖ్యలో మార్ఫింగ్ వీడియోలు ప్రచారం చేసి జనాలు ఎమోషన్స్ రెచ్చగొడుతున్నారు అంటే ఖచ్చితంగా దీని వెనకాల ఒక పెద్ద మాఫియా పనిచేస్తుంది అనేది మనందరికీ అర్థమవుతుంది. ఇక్కడ పాస్టర్లు ఇందులో భాగం. కొంతమంది రాజకీయ నాయకులు కూడా కలిశారు. అంటే ఇప్పుడు ప్రభుత్వాన్ని టార్గెట్ చేయాల్సిన లక్ష్యాలు కొంతమందికి ఉంటాయి కదా, ప్రభుత్వానికి ప్రత్యర్థులుగా ఉన్న రాజకీయ నాయకులు, అలాగే పాస్టర్లలో కొంతమంది ఎవరైతే హిందుత్వాన్ని టార్గెట్ చేయాలి, హిందూ సంస్థలు ఫ్యూచర్లో వీళ్ళు మన మత మార్పిడికి అడ్డం అవుతారు, వీళ్ళని అడ్డం తొలగించేస్తే అనుకోకుండా ఈ అవకాశం వచ్చింది, ఈ మర్డర్ కేసు వాళ్ళ మీద వేసి వాళ్ళని సైలెంట్ చేసేస్తే ఫ్యూచర్లో మనం యథేచ్ఛగా మత మార్పిడి చేసుకోవచ్చు అని భావించేవాళ్ళు ఇలా రకరకాలుగా ప్రజల్ని తప్పుదో పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే జనరల్గా పోస్ట్ మార్టం నివేదిక అనేది 1 డేలో వస్తుంది, కానీ 10 డేస్ వరకు అవుతున్నది, ఇప్పటి వరకు రాలేదంటే దీని వెనక హత్య జరిగి ఏదో జరుగుతుంది, అందుకే రావట్లేదంటూ కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు సాధారణ కేసుల్లో పోస్ట్ మార్టం రిపోర్ట్ అనేది తొందరగా ఇచ్చేస్తారు, కానీ ఇది చాలా సెన్సిటివ్గా మార్చారు, రిలీజియస్గా మార్చారు, సెన్సిటివ్గా మార్చారు. కాబట్టి పక్కా ఆధారాలతో, టెక్నికల్ ఎవిడెన్స్లతో వాళ్ళన్నీ సమీకరించుకుని అవన్నీ కూడా ప్రజల ముందు పెట్టాలి. లేదంటే ఒక కంక్లూజన్, ఒక రిపోర్ట్ ఇచ్చేసారనుకోండి, ఇక్కడ ఏదో జరిగింది ఎట్లా గురించి వాళ్ళే అంటారు. మీరు ఆ వీడియో ఫస్ట్ డే వాళ్ళు ఏం మాట్లాడారు చూడండి. పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఇలా కనుక వచ్చిందంటే మేము ఒప్పుకోం, ఆయన తాగాడని వచ్చిందంటే మేము ఒప్పుకోం, ఇది యాక్సిడెంట్ అని వస్తే మేము ఒప్పుకోం, ఇక్కడే అందరిని తగలబెట్టేస్తాం, ఇక్కడ రచ్చరచ్చ చేస్తాం, మేము ఏదైనా చేస్తాం అని చెప్పి అక్కడ రెచ్చగొట్టే పనిలో ఉన్నారు వాళ్ళు. మరి అలాంటి పరిస్థితుల్లో సాధారణమైన కేసుల్లో ఇచ్చిన రిపోర్ట్లు ఎలా ఇస్తారు? ఇంత సెన్సిటివ్గా, ఇంత కాంప్లికేటెడ్గా మార్చారు. కాబట్టి పక్కా ఎవిడెన్స్లన్నీ కూడా సమీకరించుకుని పోలీసులు తగిన సాక్ష్యాధారాలతో ప్రెస్ మీట్ మీద వస్తారు. ఎందుకు లేట్? వీళ్ళ వల్ల లేట్ అయింది. మీరు పోలీసుల మీద భారం పెట్టేసి ఏదైతే అది తేల్చండి, మీరు మాకు మీ మీద నమ్మకం. ఇప్పుడు ఫ్యామిలీ చెప్తుంది మాకు పోలీసుల మీద నమ్మకం ఉంది, దర్యాప్తు మీద, వాళ్ళకి కాస్త స్పేస్ ఇవ్వండి, ఎవరు పడితే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ సిబిఐ అవతారం ఎత్తొద్దని చెప్పి ఫ్యామిలీ మెంబర్స్ చెప్పారు. కానీ ఈ సిఐబిఐ ఆఫీసర్లు బయట తిరుగుతున్నారు కదా కొంతమంది, వీళ్ళు జాబులు రాక బయట మిగిలిపోయినట్టున్నారు వీళ్ళు. మరి వీళ్ళు ఆగట్లేదు కదా. కాబట్టి ఇదంతా ఇంతమంది కుట్రదారులు ఇందులో ఉన్నారు కాబట్టి ఆ రిపోర్ట్స్ కూడా లేట్ అవుతున్నాయి. అన్ని విభాగాల నుంచి వాళ్ళు రిపోర్ట్లు తెప్పించుకొని ఆధారాలు అన్నీ సరిచూసుకొని అప్పుడు రిలీజ్ చేస్తారు. ఇప్పుడు పగడాల ప్రవీణ్ను ముమ్మాటికి హత్య అంటే ఒకవైపు కేఏ పాల్ కావచ్చు, మాజీ ఎంపీ హర్ష కుమార్ పోరాడుతున్నారు. వాళ్ళని మీరు ఏ విధంగా చూస్తారు?
పోరాడట్లా వాళ్ళు వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు హర్ష కుమార్ అనే పేరు ఎంతమంది ఎప్పుడు అన్నారు మీరు ఈ మధ్యకాలంలో? ఆయన అందరూ మర్చిపోయారు దాదాపుగా. సరే హర్ష కుమార్ పక్కన పెట్టండి, ఆల్రెడీ కేఎఫ్ పాల్ అంటే మనకు తెలుసు, అందరికి తెలిసిననే కదా. కేఏ పాలు ఒక సంవత్సరం నుంచి ఎన్ని విషయాల్లో ఎన్ని రకాలుగా రచ్చ చేసాడో చూస్తే ఇతను ఎంత స్టాండర్డ్స్తో మాట్లాడతాడు అనేది కూడా మనకు అర్థమైపోదు. జస్ట్ ఇప్పుడు ట్రంప్కి ఫోన్ చేసి వస్తున్నాను అంటాడు, మొన్న ట్రంప్ ఎలక్షన్లో గెలిపించి వచ్చాను అంటాడు. అతనికి అదొక రకమైన నాకు అదో తుత్త అంటాడు కదా. అసలు ఏ సంబంధం లేకపోయినా ఏదో ఒకటి క్రియేట్ చేసి మాట్లాడేసి ఆ రోజు ప్రశాంతంగా నిద్రపోతాడు ఆయన. కేఏ పాల్ని మాటలను కూడా మనం సీరియస్గా తీసుకుంటున్నాం అంటే మనపిచ్చేది. కానీ మనమే ఇన్ని చేస్తున్నప్పటికీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం ఈ విధంగా చేయొద్దు, బయట స్పెక్యులేషన్స్ ఎక్కువ అవుతున్నాయి, దీనికి పులి స్టాప్ పెట్టాలంటారు. కానీ వాళ్ళే వచ్చి అక్కడ ఉన్నది ప్రవీణ్ పగడాల అవునా కాదని వాళ్ళు చెప్తే మొత్తం కూడా పులి స్టాప్ పడుతుంది కదా, వాళ్ళు మాత్రం ఎందుకు దీనికి చెప్పటం లేదు? మీరు ఒక విషయం గమనిస్తే మొన్న ప్రవీణ్ పగడాల వైఫ్ మాట్లాడారు, బ్రదర్ మాట్లాడారు. ఎప్పుడు మాట్లాడారు? అప్పటికే ప్రవీణ్ మద్యంగా ఉన్నాడు, వైన్ షాప్లకు వెళ్ళాడు అని చెప్పి విపరీతంగా వీడియోలు సర్క్యులేట్ అవుతున్నాయి. ఇప్పుడు వైఫ్ వచ్చారు కదా, నా హస్బెండ్ మీద ఇన్ని వీడియోలు బయట సర్క్యులేట్ చేస్తున్నారు, బయట ఫోటోలు తిరుగుతున్నాయి, అసలు ఆయనకి మద్యం తాగే అలవాటు లేదు అని చెప్పారు ఆవిడ? లేదు కదా. ఇప్పుడు ఆ వీడియో రిలీజ్ అవ్వక ముందు ఆవిడ వచ్చారు అనుకోండి, అప్పుడు ఆవిడ కన్ఫర్మ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఇన్ని వీడియోలు తిరుగుతూ ఉన్నప్పుడు ఆవిడ బయటకు వచ్చి కూడా మా ఆయన తాగే అలవాటు లేదు అని చెప్పలేదంటే అంటే ఫ్యామిలీకి ఒక క్లారిటీ ఉంది, బయట నుంచి వాగే పిచ్చుకోకలకే క్లారిటీ లేదు. చివరిగా ఇంకోవైపు క్రైస్తవులు రోజు కూడా ప్రెస్ మీట్లు పెడుతున్నారు ముమ్మాటికి, వాళ్ళకి ఏం చెప్తారు చివరిగా మీరు? వాళ్ళు చాలా డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు. అరే ఎవరన్నా చంపితే బాగుండేది అతన్ని, అరే ప్రమాదం ఎలా పోయాడు, ఎవరైనా హత్య చేస్తే బాగుండేది అని ఆ ఎక్స్పెక్టేషన్తో వాళ్ళు ప్రచారం స్టార్ట్ చేస్తే చివరికి అది డిసప్పాయింట్మెంట్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు అది తట్టుకోలేక నిరాశలో ఉన్నారు, ఎందుకు ఎవరి చేతుల్లో చచ్చిపోలేదు అని చెప్పి. వాళ్ళకి ఎప్పుడు కూడా ఒక శవం కావాలి. ఒక శవం ఉంటే విక్టిమ్ కార్డ్స్ వాడుకుని మా మీద దాడులు జరుగుతున్నాయి, మాకు అవి జరుగుతున్నాయి, ఇవి జరుగుతాయి, ఈ గొంతిమ్మ కోరికలు కోరడానికి, ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి ఎప్పుడు కూడా ఇవి ఆటలు ప్లే చేస్తూ ఉంటారు వాళ్ళు. ఇప్పుడు ఇన్ని సాక్ష్యాలు కనబడుతున్నా కూడా ఇప్పుడు ర్యాలీలు అంటున్నారు, అవి అంటున్నారు, ఇవి అంటున్నారు, ఇన్ని చేస్తున్నారు కదా. అదే ఈ ఆధారాలు ఏవీ లేకుండా నిజంగా అతను ఒకవేళ సస్పీషియస్గా చనిపోయిన పరిస్థితి ఉంటే, లేదా నిజంగా హత్య అనే ఒకవేళ నిర్ధారణ అయితే మొత్తం రాష్ట్రాన్ని తగలబెట్టేసేవాళ్ళు వీళ్ళు. అది వీళ్ళ వెనక ఇప్పుడు మన దేశంలో మన కంటి ముందు కనబడి 4-5 పాస్టర్లే కాదు, వీళ్ళ లింకులు ఎక్కడెక్కడో ఉంటాయి, విదేశాలకు కనెక్ట్ అయి ఉంటాయి. ఆ విదేశీ శక్తులకి ఏంటి, భారతదేశం ప్రశాంతంగా ఉండకూడదు, ఇక్కడ డెవలప్మెంట్ జరగకూడదు, ఇక్కడ డెవలప్మెంట్ జరిగితే మత మార్పిడి చేయలేరు. ఇప్పుడు అందరూ చక్కగా ఆర్థికంగా సెటిల్ అయ్యారు, ప్రశాంతంగా బ్రతుకుతున్నారు. మా దేవుడు మీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు, మా దేవుడి దగ్గరికి వచ్చేయండి అని అడగడానికి అవకాశం ఉంటుందా? వాళ్ళకి ఉండదు. వాళ్ళు కష్టాల్లో ఉంటే, ఆర్థికంగా అప్పుల్లో ఉంటే, రోగాలతో బాధలు పడుతుంటే అక్కడికి పోయి మా దేవుడిని నమ్ముకోండి అద్భుతాలు చేస్తాడు అని చెప్పి వల్ల వేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దేశం అభివృద్ధి చెందకూడదు. వీళ్ళకి దేశం అభివృద్ధి చెందకూడదు అంటే ఎప్పుడు ఏవో గొడవలు జరుగుతూ ఉండాలి. ఇలా మతం పేరుతో, కులాల పేరుతో ఏదో గొడవలు వాళ్ళు క్రియేట్ చేస్తారు. ఇలా ఒక శవం దొరికింది అనుకోకుండా, ఒక యాక్సిడెంట్ దొరికింది, దీని పేరుతో గొడవలు చేద్దామని చూశారు. కానీ ఇప్పుడు టెక్నాలజీ విరివిగా అందుబాటులో ఉండడం వల్ల ఇప్పుడు ఇవన్నీ ఎవిడెన్స్ నుండి బయటకు వస్తుంది. అది వీళ్ళ నిరాశకి కారణం ఏంటంటే ఇది హత్య కాకుండా పోయింది అని బాధపడుతున్నారు ఈరోజు వాళ్ళు. సో గతంలో కూడా మహమ్మద్ ప్రవక్త పైన అనుచిత వ్యాఖ్యలు